హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రావణ్. ఇన్స్టాలో Q&A పెట్టినప్పుడు విజన్ బోర్డ్ గురించి ఎవరికి తెలియదు అని చెప్పారు కదా. సో దిస్ ఈస్ ద వీడియో ఆల్ అబౌట్ విజన్ బోర్డ్. ఈ వీడియోలో మేము విజన్ బోర్డ్ అంటే ఏంటి, అసలు విజన్ బోర్డ్ ఎందుకు ఇంపార్టెంట్ అని, అండ్ విజన్ బోర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మేనిఫెస్టేషన్లో విజన్ బోర్డ్ ఎలా హెల్ప్ చేస్తుందో ఈ వీడియోలో తెలుసు. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎండ్ వరకు చూసేయండి. ఇయర్ ఎండ్ వచ్చేసింది. ఎవ్రీ ఇయర్ అది చేయాలి, ఇది ఇలాగే చేయాలి అని కొన్ని కామన్ గోల్స్ ఉంటాయి కదా. బట్ వాటిని అచీవ్ చేసే వాళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు. ఆ కొద్ది మందిలో మీరు ఉండాలంటే ఈ విజన్ బోర్డ్ గురించి మీరు తెలుసుకోవాలి. ఆల్రెడీ విజన్ బోర్డ్ కాన్సెప్ట్ గురించి తెలిసిన వాళ్ళు అయితే కమెంట్ చేయండి. అండ్ తెలియని వాళ్ళకి సింపుల్గా చెప్పాలి అంటే నెక్స్ట్ ఇయర్ మీరు అచీవ్ చేయాలి అనుకునే అన్ని గోల్స్ని ప్లాన్ చేసుకునే ఒక అల్టిమేట్ ప్రాసెస్ ఇది. సింప్లీ ఇట్స్ అ రోడ్ మ్యాప్ టు యువర్ డ్రీమ్స్. It's a board where you put everything you want to achieve in future. Career goals అవ్వచ్చు, రిలేషన్షిప్ గోల్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ, పేరెంట్స్, ఎవ్రీథింగ్. విజన్ బోర్డ్ అనేది ఒక టైం ట్రావెల్ ప్లాన్ అనమాట. సో 2025లో మీ లైఫ్లో మీరు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారో దానిని ఈ బోర్డులో మీకు కనిపించేలాగా డిజైన్ చేసుకుంటాం. మీ గోల్స్, చిన్న చిన్న డ్రీమ్స్ అన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో నేను ఒక విజన్ బోర్డ్ని ఎలా రెడీ చేసుకోవాలి అండ్ అది మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసేలాగా, అచీవ్ చేసేలాగా ఎలా దాన్ని యూస్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడతాను. ఇది రెడీ చేసుకోవాలంటే మీరు కొన్ని మెటీరియల్స్ గ్యాదర్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి నా విజన్ అన్నిటికీ రిలేటెడ్ పిక్చర్స్ మనం Pinterestలో తీసుకున్నాము. అవన్నీ కలెక్ట్ చేసుకొని మీరు ఏదైనా టూల్ యూస్ చేసి మీ విజన్ బోర్డ్ని రెడీ చేసుకొని అది క్యాన్వా లాంటి ఫ్రీ సైట్స్ ఉంటాయి, అక్కడ మీరు డిజైన్ చేసుకోవచ్చు. మీ లైఫ్లో ఉండే, మీ హార్ట్కి దగ్గరగా ఉండే పిక్చర్స్ అన్నీ మీ గోల్స్కి ఇంక్లూడ్ అయ్యేలాగా పెట్టుకోండి. బోర్డ్ క్రియేట్ చేసుకొని అది వాల్పేపర్ లాగా పెట్టుకోవడము, మీకు ఫిజికల్గా ఆ బోర్డ్ ఎవ్రీడే అపియర్ అయ్యే ప్లేస్ మీ ఇంట్లో కానీ ఆర్ మీ పర్సనల్ స్పేస్లో పెట్టుకునేలా చూడండి. ఎవ్రీడే మీ డ్రీమ్స్ని గుర్తు చేసే ఈ విజన్ బోర్డ్ మీతో ఉంటే చాలా చేంజెస్ అబ్జర్వ్ చేస్తారు మీరు. సో మేనిఫెస్టేషన్స్లో విజన్ బోర్డ్ చాలా హెల్ప్ అవుతుంది టు అచీవ్ యువర్ ఫ్యూచర్ గోల్స్. వాటిని మేనిఫెస్ట్ చేసుకోండి మీ బ్రెయిన్లో. ఇలా అయితే ఎలా ఉంటుంది, ఇఫ్ ఐ బికమ్ లైక్ దిస్ హౌ ఇట్ విల్ బీ అన్నట్టు యూ హ్యావ్ టు ఇమాజిన్. అలా ఇమాజిన్ అయ్యేలాగా మంచి పిక్చర్స్, మీ లైఫ్కి దగ్గరగా ఉండే పిక్చర్స్తో ఈ విజన్ బోర్డ్ని రెడీ చేసుకోండి. వీటిలో లైక్ మీరు జిమ్కి వెళ్ళాలనుకోవడమో, ఒక ఫిట్నెస్ ఛాలెంజ్ తీసుకోవడమో ఇయర్కి, అండ్ ట్రావెలింగ్ చేయాలి అనో, ఆర్ సమ్ జాబ్ స్విచెస్ కానీ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. ఏం అచీవ్ చేయాలన్నా మీ మైండ్ని రెడీగా పెట్టుకుంటే ఇలా అవుతుంది అనుకుంటే అది అవుతుంది కంపల్సరీ. సో మీ విజన్ ఎప్పుడు మీ గోల్స్ని గుర్తు చేసేలా ఉంటే డెఫినెట్లీ యూ విల్ అచీవ్ ఇట్. మీకు ఎప్పుడు మీ గోల్స్ కానీ డ్రీమ్స్ కానీ అవి అచీవ్ చేస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనే ఒక విజువలైజేషన్ ఉంటే కంపల్సరీ అవి మీరు అచీవ్ చేస్తారు. మీరు సక్సెస్ అయినట్టు, ఆర్ మీకు జాబ్స్ విచ్ వచ్చి మంచి ప్యాకేజ్ వస్తే మీరు ఎలా ఉంటారు, ఈ కైండ్ ఆఫ్ విజువలైజేషన్స్ మీరు కంపల్సరీ చేయాలి. సో మీ మైండ్కి మీరు ప్రిపేర్ చేస్తున్నారు, నేను ఇట్లా ఉండబోతున్నాను అని. ఇంకా నేను మా సిస్టర్ ఈ వీడియోస్ చేయడానికి ఒక మంచి కూల్ కెఫే అనుకున్నాము. అక్కడ మా విజన్ బోర్డ్ని రెడీ చేసుకొని రూమ్కి వచ్చాక అది ప్రింట్అవుట్ చేసుకున్నాము. ఆ ప్రింట్అవుట్ చేసిన దాన్ని ఎవ్రీడే మేము స్పెండ్ చేసే ఒక కార్నర్ ఈజ్ మిర్రర్. సో ఆ మిర్రర్ దగ్గర పేస్ట్ చేసుకున్నాం అనమాట. అండ్ దిస్ ఈజ్ అవర్ విజన్ బోర్డ్ ఫర్ 2025. అండ్ మీ లైఫ్ని మీకు నచ్చినట్టు చేసుకోవాలి అంటే డెఫినెట్లీ మైండ్ని మీరు కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న విజన్ బోర్డ్స్ ఆర్ మేనిఫెస్టింగ్ రూల్స్ ఫాలో అయితే డెఫినెట్లీ యూ విల్ అచీవ్ మోర్ మైల్ స్టోన్స్ ఇన్ యువర్ లైఫ్ గైస్. మీ 2025 గోల్స్ ఏంటి? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి.